నా పేరు కడియాల వెంకట సురేష్. నేను రాత్రి 10-10 సమయంలో భోజనం చేసుకుని ఒక బెడ్రూమ్లో నేను పడుకున్నాను, ఇంకో బెడ్రూమ్లో మా అమ్మ మా నాన్న పడుకున్నారు. మెయిన్ డోర్కి లాక్ చేసుకున్నాను. 10-10 సమయంలో మాలపాటి సుధాకర్ వాళ్ళ అనుచరులు ఒక 30 నుంచి 40 మంది వ్యక్తులు కత్తులు, కర్రలు, రాడ్లు తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతుండగానే అద్దాల పక్క నుంచి అద్దాలు, తలుపులు పగలు కొట్టుకుంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. మెయిన్ తలుపుని పగలు కొట్టేశారు. పగలు కొట్టి నేను ఎప్పుడైతే వాళ్ళు కనపడంగానే సుధాకర్ నా మీద కత్తి తీసుకొని తల మీద నరకడం జరిగింది. మా ఇంట్లో ఏంది అంటే ఈయన కొడుకుంటే మేము రాజకీయం చేయలేకపోతున్నాము, ఈయన కొడుకుని ఇంకా బతకనిచ్చేది లేదు, ఇదే చివరి రోజు నా కొడుకు అని చెప్పి నన్ను తీవ్రంగా నరకడం, రాడ్లతో కొట్టడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో నేను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. అయినా కానీ నన్ను వదలకుండా 200 మీటర్లు 300 మీటర్లు తరుముకొని కత్తులతోటే నరకడం జరిగింది. మళ్ళీ కూడా నరకడం జరిగింది తల మీద. ఇక్కడ నరకడం 3 సార్లు నరికాడు తల మీద, నరకడం జరిగింది. తర్వాత నేను అక్కడి నుంచి అంబులెన్స్కి ఫోన్ చేసాము. హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్గా వెళ్దామంటే అక్కడి నుంచి కూడా పోనీయకుండా, అరే నా కొడక మా టీడీపీలో మేము ఉండగా నువ్వు కూడా రాజకీయం చేసేదాన్ని, నా కొడక నిన్నైతే మాత్రం ఇవాళ బ్రతకలేము, నీకు నచ్చినోడికి చెప్పుకో, తిప్పుకున్న చోట చెప్పుకో, ఇవాళ చివరి రోజు ఏదో ఉంటే చూసుకో చెప్పుకో ఎవరికైనా ఉంటే నన్ను తీవ్రంగా చంపడానికి ప్రయత్నం చేసి ఇది చేయడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అక్కడి నుంచి 108లో మేము కావాలి ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. పోలీసు వాళ్ళు వచ్చామని ఎంక్వైరీ చేశారా? పోలీసు వాళ్ళు వచ్చేలారండి. మాది నెల్లూరు జిల్లా కావలి కాన్స్టిట్యున్సీ దగదత్తి మండల హెడ్ క్వార్టర్ మాది. మా కుటుంబం 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. గడిచిన 7 నెలల నుంచి మేము తెలుగుదేశం పార్టీలో మాలపాటి వర్గంతో కాకుండా మేము స్వతంత్రంగా మేము పనిచేస్తున్నాము. మాలపాటి వర్గం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పి మాతో చెప్పడం జరిగింది. మేము సంవత్సరం రోజులు వాళ్ళు చెప్పినట్టే విన్నాము. వాళ్ళు ఎమ్మెల్యే వ్యతిరేకంగా పనిచేస్తూనే వచ్చాము. కానీ ఇది కరెక్ట్ కాదు, మనం అధికారంలోకి వచ్చి కూడా మనం ఈ విధంగా మనం చేయించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మేము 7 నెలల నుంచి మాలపాటికి వాళ్ళకి చెప్పినట్టు వినకుండా మేము పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నాము. మేము ఎప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు వినకుండా మేము పార్టీలో కార్యక్రమాల వాళ్ళు చెప్పిన విధానాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, మా పార్టీ చెప్పినట్టు పనిచేస్తున్నామని, వాళ్ళు చెప్పినట్టు పని చేయడం లేదనే ఉద్దేశంతో మా మీద, మా కుటుంబం మీద, మా కుటుంబ సభ్యుల మీద, మా ఆస్తుల మీద, మా వెలగనచ్చే నాయకుల మీద, కార్యకర్తల మీద పని కట్టుకొని గొడవలు పెట్టడం, దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం ఒకటేంటి 7 నెలల నుంచి మాకు నరకమే. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పినా చేయొద్దు, మన అధిష్టానం ఏం చెప్పినా మీరు చేయొద్దు, ఏదైనా చెప్తే మేము చెప్పినట్టు మీరు చేయాలని. అదేంటది మనం మీరు చేయకపోతే చేయించే వాళ్ళకి అడ్డుపడుతుంది, కరెక్ట్ కాదనే దానితో వివాదం మొదలైంది. అప్పుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సుపరిపాలన అప్పుడు కూడా మా మీద ఈ విధంగా పనులు చేయించారు. మేము వాళ్ళకి కాదని చెప్పి యాక్టివ్ రోల్ పోషిస్తున్నామని చెప్పి ఇదంతా చేస్తున్నారు. నిన్నటి రోజున అంటే ఆదివారం 10-10:30 మధ్యలో మా కజిన్ బ్రదరు కడియాల వెంకట సురేష్ తను దగదత్తి మండల యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో మాలపాటి సుధాకర్ మరియు మరి కొంతమంది గంజాయి బ్యాచ్ సంఘవిధులు వీళ్ళంతా కలిసి సురేష్ మా బ్రదర్ ఇంటి మీదకి కత్తులు, ఇనప రాడ్లు, పెద్ద పెద్ద జామాయిల కర్రలతో వచ్చారు. వచ్చి డోర్లు, చుట్టుపక్కల ఉన్నటువంటి విండోస్, బయట ఉన్న వస్తువులు, పూల కుండీలు పిచ్చడిగా పడగొడతారు, పెద్దగా అరుస్తున్నారు. వాళ్ళు లాక్ ఉండేవాళ్ళు తెలియదు కదా ఏంది అనేసరికి గడ్డపాలు వేసి ఈ రాడ్లు వేసి డోర్ని బ్లాస్ట్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసారు. రావడం మా తమ్ముడు బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చినాడు. ఆ టైంలో మా తమ్ముడిని విచక్షణారహితంగా సుధాకర్ నాయుడు కత్తి తీసుకొని తల మీద నరికాడు. అతను నరకడంతో తనతో ఉన్నటువంటి బ్యాచ్ సుమను, అదేవిధంగా మోడే సుమంత్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మనోహరు,
ఇంకా తాడి చెట్ల వెంకటేశ్వర్లు, డానియల్, వెంకటేష్, ఇట్లా చాలామంది ఒకరేంటి ఐడెంటిఫై ఒకసారి చెప్పాలి, అందరూ ఐడెంటిఫై చేయగలను. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ శిక్షణాయుతంగా కొట్టారు. కొట్టిన వాళ్ళు కొట్టినట్టు కాకుండా ఇంట్లో ఉండే వస్తువులు, ఫర్నిచర్, టీవీ కానీ, ఇంట్లో ఫర్నిచర్, బొమ్మలు కానీ అన్నింటినీ ఒక క్రూరమైన చర్యగా, అనాగరికమైన చర్యగా మన అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామనే భావన కలిగించలేని విధంగా వ్యవహరించి ఇల్లుని ఒక భీకరణ వాతావరణం సృష్టించి ఇల్లంతా ధ్వంసం చేసేసారు. వీళ్ళు ఆ ధ్వంసం చేసే క్రమంలో మళ్ళీ ఎడబడతారనే ఉద్దేశంతో అప్పటికే బ్లడ్ గాయాలతో వాళ్ళని తప్పించుకొని ఒక 30 మీటర్లు 300 మీటర్లు పరిగెత్తే వెనకనే వచ్చి మళ్ళీ పరిగెస్తున్నా కానీ వదిలిపెట్టకుండా తరిమి కొట్టారు. ఆ తర్వాత మేము పోయి మాకు తెలిసి మేము మా తమ్ముడు హౌస్ మాకు 3 కిలోమీటర్స్ మేము పోతుంటే మా మీద కూడా ఫిజికల్గా దాడులు చేయడం, పాడకుండా చేయడం, అవును వాళ్ళు తప్పించుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ కోసం ఊళ్ళో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్దామని చూసినా కూడా లేదు, ఇవాళ చచ్చిపోవాల్సింది అని చెప్పి మా ముందు కూడా విచక్షణారహితంగా కొట్టడం, ఏం తీసుకెళ్ళిపోయారు. మన హాస్పిటల్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఏం చేస్తాం అని అట్లాగే ఆగిపోయాం. ఆ తర్వాత పోలీసు వాళ్ళు 108 వచ్చి అది కష్టం మీద వాళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళ ద్వారా నెట్టేసి 108లో కావాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. ట్రీట్మెంట్ జరుగుతుంది. బ్లీడింగ్ ఎక్కువ పోయింది. వామిటింగ్ సెంటెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల సిటీ బ్రెయిన్ తీసుకురామన్నారు. ఉండాల్సి వస్తుంది, మీరు అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం. ఇది ఇలా ఉంటే నా మీద 25 రోజుల క్రితం హైదరాబాద్లో నేను ఉండేది. ఇక్కడ ఉంటూ హైదరాబాద్ ఫ్యామిలీ చిల్లు చదువుకుంటుంటే హైదరాబాద్లో నా మీద సఫారీ గ్యాంగ్ చేత హత్యాయత్నం చేయించారు. హత్య చేయించాలని చూశారు. నా టైం బాగుంటే వెంటనే వాసులో తెచ్చుకొని నాకు తల మీద బ్లడ్ తీవ్రమైన కత్తిపోటు జరిగింది. వాళ్ళు అంతా సఫారీ గ్యాంగ్, విజయవాడ సఫారీ గ్యాంగ్, నెల్లూరు సఫారీ గ్యాంగ్ ఇవన్నీ చేయించారు. ఇవన్నీ కూడా మాలపాటి రవీంద్రబాబు, అదేవిధంగా మాలపాటి లోకేష్, అదేవిధంగా కంచెల సునీల్, మాలపాటి సుధాకర్ ఇలా వీళ్ళే ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తా హింసను ప్రేరేపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. నేటి సమాజంలో ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చేయాలి తప్ప హింసను ప్రోత్సహించడం అనేది తప్పు, అది కరెక్ట్ కాదు. మాకు అధికారులు, ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారు. ధన్యవాదాలు.